Hey, hi guys, welcome back to my channel, Maxwell Vlog. సో ప్రెసెంట్లీ ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నానండి. సో ఇవాళ ఒక బస్ జర్నీ అది చేయబోతున్నాను ఇవాళ నేను ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో చూడండి, ఎగ్జాక్ట్లీ నేను లకడికపూల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనం బస్ అయితే బోర్డ్ చేస్తున్నాం ఇవాళ. సో భయ మనకు పికప్ వ్యాన్ ఇక్కడైతే వస్తుందంట లకడికపూల్ బస్ స్టాప్ దగ్గర. అని ఎందుకు భయ మన మినీ వ్యాన్ అయితే వచ్చేసింది, అక్కడ బోర్డ్ చేస్తాం ఇప్పుడు ఇదే. సో గాయ్స్ మనమైతే వచ్చేసాము ఆరాంఘర్ మెయిన్ స్టాప్. సో మెయిన్ బస్ మనం ఇక్కడైతే బోర్డ్ చేయాలా మనము. చూడండి ఆరాంఘర్. సో ఇప్పుడు నేను ట్రావెల్ చేసే బస్సు వచ్చేయండి నేషనల్ ట్రావెల్స్ మల్టీ యాక్సిల్ వాల్వో B11R ట్రావెల్ అయితే చేస్తున్నాము ఇవాళ మనము. తక్కువ ధరలో మనము బెంగళూరులో చేరాలని ఈ వీడియోలో మీకు షేర్ అయితే చేయబోతున్నాను. సో నాకు టికెట్ కాస్టింగ్ వచ్చి 1500 రూపీస్ చేంజ్ అవుతాయండి. నేను టికెట్ వచ్చి ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాను. సో మన బస్సు ఇంకా రాలే, వెయిట్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా టైం చూస్తే ఇప్పుడు ప్రెసెంట్లీ 9:45 అవుతుంది. 9:10 అయితే రావాలా మనం. యాక్చువల్ మెయిన్ బస్ అయితే బోర్డ్ చేయాలా. బట్ చూడండి 45 మినిట్స్ అయితే అవుతుందండి. ఇంకా మన మెయిన్ బస్ అయితే రాలే. సో వెయిట్ చేస్తాం. వచ్చాగానే మీకు మొత్తం ఎక్స్టీరియర్ మొత్తం ఇంటీరియర్ కూడా చూపెడతాను నేను. చూడండి గాయ్స్, మన బస్ అయితే వచ్చేసింది నేషనల్ ట్రావెల్స్ మల్టీ యాక్సిల్ B11R ఇది. సో ఒక బస్ ఒక అవుటర్ వ్యూ చూసుకోండి. అది నేషనల్. కోనినో ల్యాంబోర్గిని అంట ఇది బస్సు. వైట్ ఇంకా బ్లాక్ షేడింగ్లు ఇచ్చారు కదా, చాలా బాగుంది. ఇంకా చూడండి, ఇది బ్యాక్ వ్యూ. ఇది వాల్వో 9400 మొత్తం ఏసీ స్లీపర్ అండి. ఇవాళ మనం ట్రావెల్ చేసేది అని చూడండి. మన డ్రైవర్ అన్న డ్రైవ్ చేస్తుంది ఇవాళ హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ డాష్ బోర్డ్ ఇది. బాయ్ ఆప్కా నామ్ క్యా? ఇమ్రాన్. ఓకే. సో ఒకసారి మొత్తం ఇంటీరియర్ చూసుకోండి. సో ఇది వచ్చి డబుల్ సీటింగ్ అండి ఇది. సో ఇలా ఇచ్చారు. వెనకాల రెస్టల్, పిల్లోస్, బ్లాంకెట్స్, ఛార్జింగ్ సాకెట్ ఎలా ఇచ్చారు. రీడింగ్ ఏసీ విన్స్, రీడింగ్ ల్యాంప్స్ దీనికి డైరెక్ట్ కనెక్టెడ్. అండ్ కర్టన్స్. ఇక్కడ టీవీ ఇచ్చారు, బట్ పనిచేస్తుందో లేదు తెలియదు నాకు. ఇక్కడ కూడా కర్టన్స్ అది ఇచ్చారు. అండ్ డబుల్ సీటింగ్ ఇది. అండ్ సింగిల్ సీటింగ్ చూసుకోండి. వెనకాల రెస్టర్, పిల్లోస్, బ్లాంకెట్స్, ఛార్జింగ్ సాకెట్ ఇట్లా ఇచ్చారు. ఏసీ వెన్స్. ఇందిరాబాయ్ ఇట్లా ఉంది. ఓకే, ఎలా ఇచ్చారు. మన బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాము. ఇక్కడ టీవీ అయితే ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. నా షూస్ ఇంకా చెప్పల్స్ కింద పెట్టడానికి ప్లేస్ అయితే లేదండి. కార్పెట్ మీద పెట్టాలా ఇప్పుడు. సో నేను కొంచెం సైడ్లో అయితే పెట్టేసినాను, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనుషులంతా నడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ చెప్పులు అక్కడ ఉంటుందో లేదు కూడా తెలియదు. కొంచెం సైడ్లో అయితే పెట్టేసినాను నేను. అండ్ ఇక్కడ మనకు బ్యాగ్ హోల్డర్ అయితే లేదు. ఇది ఒక డ్రాప్ పాయింట్ ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంది కదా. సో దానివల్ల బ్యాగ్ హోల్డర్ అయితే ఇవ్వాలి ఇక్కడ. సో టైం చూడండి భయ్య, ఇంకా 4 minutes ఉంది 10 o'clock. సో ఓవరాల్ టైం గురించి మాట్లాడుతుంటే మనము ఒక 9 hours 35 minutes జర్నీ అయితే చేస్తున్నాము ఈ బస్సులో. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనం 570 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాం మనం.
అండ్ NH65 మీద ట్రావెల్ చేస్తున్నాం మనము ఇవాళ. అది మెయిన్ ఇది మంచి వీడియో తీద్దామంటే వాళ్ళ బ్రాండింగ్ న్యాచురల్ ఉంది కదా, సో ఇది కవర్ అయిపోయింది. సో ఇది చూడండి, ఇప్పుడు మీద నుంచి తీయాలా ఇప్పుడు ఏమైనా వీడియో షూట్ చేస్తే, లేకుంటే కింద నుంచి తీయాలా ఇట్లా. సో ఎప్పుడులాగానే మనం ఒక 1 డే బిఫోర్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నామండి. సో దానివల్ల మనకు 1,500 రూపీస్ అయితే కాస్ట్ అయింది మనకు. సో దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంది. బట్ నెక్స్ట్ థింగ్ ఏమంటే ఒక చిన్న డ్రాబ్యాక్ అది ఉంది. ఇఫ్ ఇన్ కేసు మీరైతే క్యాన్సిల్ చేసుకుంటానండి, ఇఫ్ ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది సడన్లీ మేము టికెట్ క్యాన్సిల్ చేయాలనుకోండి, ఆ అమౌంట్ మనకి ఫుల్ రీఫండ్ అయితే రాదు మనకు. ఏమంటే ఒక 30% అది 100% నుంచి ఒక 30% లేకుంటే 40% అయితే రీఫండ్ అయితే అవుతుంది. సో ఇది ఒక చిన్న డ్రాబ్యాక్. బట్ అండ్ ఈ బస్సు ఒక రూటింగ్ గురించి మాట్లాడదండి. ఇది వయార్ శంషాబాద్, జడ్చర్ల, కర్నూల్ అండ్ యలంక, హీబెల్, దాని తర్వాత ఆనందరావు సర్కిల్ అయితే వెళ్తుంది. అరే నాయన 10:15 అవుతుంది, ఇంకా బస్సు తీయాలి ఇక్కడ నుంచి. అండ్ చూడండి అట్ లాస్ట్ మనం బయలుదేరుతున్నాం ఆరాంఘర్ స్టాప్ నుంచి. టైం చూడండి భయ 10:26 అవుతుంది. సో ఆల్మోస్ట్ 10:30 అవుతుందండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఆపుతారో నాకు కూడా ఐడియా లేదు. డిన్నర్కి వస్తున్నాము ఇప్పుడు 11 o'clock 11:30 అది కూడా తెలియదు ఇప్పుడు నాకు. సో నేనైతే టిఫిన్ అయితే తెచ్చేసాను, ఇప్పుడు డిన్నర్ అయితే తినిస్తాను నేను. ఇప్పుడు పక్కన ఇట్లా లైట్స్ వేసాను చూడండి, ఆ లైట్స్కి చాలా బాగుంది ఇప్పుడు. అండ్ చూడండి భయ మనమైతే ఇప్పుడు దిగాము. ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అంట. ఒకసారి టైం చూడండి, 10 minutes అవుతుంది 12 o'clockకి. సో ఇప్పుడు డిన్నర్ బ్రేక్. వావ్, మునావార్ హోటల్ అంట ఇది. సో ఇక్కడ చూడండి జగన్ ట్రావెల్స్ కూడా ఉంది, 9600 మన బస్ కూడా ఉంది. ఇంకా 7 Hills రోడ్వే బస్ కూడా అయితే ఉంది, వాల్వో బస్ అది కూడా. సో మనమైతే ఏం తింటలే, బస్సులో అయితే తినేసిన నేను డిన్నర్. అండ్ చూడండి భయ మన బస్ అయితే బయలుదేరింది. షార్ట్ డిన్నర్ బ్రేక్ ఇది చాలా.
సో గాయస్ ఆల్మోస్ట్ మనము బెంగళూరుకి అయితే వచ్చేసామండి. జస్ట్ ఇప్పుడే టోల్ గేట్ అయితే క్రాస్ చేసాము. लगेज है आपका लगेज है సో గాయస్ చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మన బస్ ఫెయిలియర్ అయిపోయింది. డీజిల్ అయిపోయిందో లేకుంటే బస్సు స్టాప్ అయిపోయింది. జస్ట్ కీబుల్ బస్ స్టాప్ ఇట్లా క్రాస్ అయినాము, బస్ ఆగిపోయింది. ఇప్పుడు మనము ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలా అనుకుంటా. ఇప్పుడు ఇంకొక 20 minutes పడుతుందా అండి. ఇప్పుడు వాళ్ళు డీజిల్ రీఫిల్ చేయాలా లేకుంటే ఏం చేస్తారు, మెకానిక్ పిలుస్తున్నారో అర్థం కావాలి ఇప్పుడు. సో గాయస్, మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది? మనమైతే ట్రావెల్ చేసినాం ఈ నేషనల్ ట్రావెల్స్లో ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ కంఫర్టబుల్ ఉండండి మనకు. అండ్ మీకు ఈ లాగ్ ఎలా అనిపించింది? మనమైతే ట్రావెల్ అయితే చేసినాము. సో ప్రస్తుతం టైం చూస్తే మనము 6:35 అయితే అరైవల్ అవ్వాలా. బట్ 1 hour లేట్ అండి. ఆల్మోస్ట్ 7:35 7:45 అవుతుంది. సో 1 hour 10 minutes లేట్ మన బస్సు ఇప్పుడు. సో ఆల్రెడీ ఇప్పుడు ఫెయిలియర్ అయిపోయింది. ఇంకా ఆ డెస్టినేషన్ ఎప్పుడైతే చేరుతుందో నాకు కూడా తెలియదు. సో మైసూర్ అయితే పోవాలా ఈ బస్సు. సో ఎప్పుడు పోతే తెలియదు నాకు కూడా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను దిగేసిన, ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని మెజెస్టిక్ బస్ స్టాప్ అయితే పోవాలా ఇప్పుడు నేను. సో గాయస్, నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, check it out yourself and bye-bye.